నమస్తే. మనము భగవతత్వం అదే భగవద్గీత గురించి ప్రస్తుత పరిస్థితులకి ఎలా అప్లై చేసుకోవచ్చు అనేటువంటి విషయాన్ని అంటే కొంచెం 4 మంచి మాటలంటే మనం అనుకుంటే మంచి మాటలు ఆఫ్‌కోర్స్ అంటే మన మనస్సుకు శాంతి చేకూర్చేది ఏదైనా సరే మంచి విషయమేనండి. అంతకంటే ఇంకేం లేదు. ఇప్పుడు ఇక్కడ చెప్పినటువంటి భగవంతుడి విషయానికి సంబంధించింది ఏంటి? అంతే కదా! ఇప్పుడు ఈ భగవద్గీతలో ఏం చెప్పారు? మన మనస్సుని మనం చక్కగా ప్రశాంతంగా పెట్టుకొని ఆ తర్వాత సత్యమేదో అసత్యమేదో గ్రహించమని చెప్పారు. కానీ ఇంక పోయి ఇంకేదేదో పనులు చేయమని చెప్పలే. ఎందుకు? మన దగ్గర ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఎలా ఉపయోగించుకొని ఎట్లా మనం హ్యాపీగా ఉండాలనేటువంటి విషయమే చెప్పారు. అదేవిధంగా దేవుడు ఎక్కడో ఉన్నాడు, అక్కడ స్వర్గం ఉంది, ఈ పని చేయకపోతే నీకు పాపం వస్తుంది, పుణ్యం వస్తుంది, అట్లాంటి విషయాలు కూడా ఏమీ భగవద్గీతలో చెప్పలే మహా ఋషులు. ఎందుకు? వాళ్ళకేం స్వార్థం లేదు, ఆ తర్వాత ఎవరో మెచ్చుకోవాలని లేదు, ఆ తర్వాత ఇలా చెబితే నాకేమన్నా ప్రమాదం వస్తుందా అనే భయం లేదు. ఇవేవీ లేకుండా వాళ్ళు చెప్పిందంతా ఏంటి అంటే అల్టిమేట్గా మన జీవన విధానం. అంతే కదా! జీవన విధానం అంటే నాకు జీవితం ఉంది కదా, జీవం ఉంది కదా, ప్రాణం ఉంది కదా, ఈ ప్రాణంతో పాటు ఈ ప్రాణం సక్రమంగా ఉందా లేదా అనేటువంటి విషయం తెలిసేటువంటి మనసు ఉంది కదా. మరి ఈ ప్రాణము మనసు కలిపి దేనికోసం ఉన్నాయి? ఏంటి అసలు పని ఏంటి? రోజు లేవడము, తినడము, ఉండటము, పడుకోవటము, జీతం సంపాదించుకోవడము, ఖర్చు పెట్టడం, ఇంతేనా? ఇంతకంటే ఏం లేదా అనేటువంటి మొనాటమీలో నుంచి బయటికి రావాలంటే ప్రతిదీ ఉత్సాహవంతంగా సంతోషంగా భయం లేకుండా చెయ్యాలంటే ఉన్న ఒకే ఒక మార్గం ఏంటి అంటే మన మనస్సును మనము సమత్వ స్థితికి తెచ్చుకోవడం. ఈ భగవద్గీత చెప్పింది కూడా అంతే. మన మనస్సును ఎలా సమత్వ స్థితి కనుక మనం తెచ్చుకోగలిగితే ఎట్లా మనం హ్యాపీగా ఉంటాము, సత్యం ఏంటి అనేటువంటి విషయం గ్రహిస్తాము. అంటే అర్థం ఏంటి? సత్యం అంటే ఇక్కడ మళ్ళీ ఏదో ఎక్కడో దేవుడు ఉన్నాడు, ఆ దేవుడు నీ కోరికలు తీరుస్తాడు, అవన్నీ ఏం చెప్పలే. మనస్సుని ఏ పని చేస్తున్నావో ఆ పని మీద ఫోకస్ పెట్టి ఆ తర్వాత మనసుకు అనవసరమైన నువ్వు చేయలేని పనులన్నీ కోరికలు అనవసరంగా పెంచుకొని అవి చెయ్యలేక నువ్వు బాధపడి అందుకనే స్ట్రగుల్ పడద్దు. ఏది ఉంటే దాంతో సంతృప్తిగా ఉంటూ మనశ్శాంతిగా సంతోషంగా ఎప్పుడైతే నువ్వు ఉంటావో అదే ఆనందం. ఈ ఆనందం అనేది బయట నుంచి ఏదో ఒక వస్తువు వల్లనో ఒక మనిషి వల్లనో వచ్చేది పర్మనెంట్ కాదు, అది జస్ట్ టెంపరీయే. కాకపోతే దాన్ని కూడా నువ్వేం వదులుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఆ ఆనందాన్ని కంప్లీట్గా నువ్వు ఇది టెంపరీ అనేటువంటి విషయాన్ని మనసులో పెట్టుకొని ఎటువంటి పరిస్థితుల్లో కూడా పిసరంత దుఃఖాన్ని కానీ పిసరంత అనవసరమైనటువంటి ఆలోచన కానీ లేకుండా హాయిగా నేను సెల్ఫ్, నేనే ఆత్మ, నేనే భగవతత్వం లాంటి ఒక విషయాన్ని తప్ప ఇంకొకటి ఏమీ లేదు అనేటువంటి విధంగా ధైర్యం తెచ్చుకునే విధంగా ఈ భగవద్గీత చెప్పటం జరిగింది తప్ప ఇంకొకటి ఏమీ లేదమ్మా. ఈ చెప్పటంలో ఏం చెప్పారు? కొన్ని సాధనలు చెప్పారు. ఏంటది? మనకు శరీరం ఉంది, ఆ శరీరంతో పాటు మనకు ఒక ప్రాణం ఉంది, ఈ ప్రాణం శరీరాన్ని పనిచేయించడానికి ఒక మనసు అనేటువంటి ఆలోచన ఉంది. ఈ మనసుకు వచ్చినటువంటి ఆలోచనలు ఒకళ్ళకి ఎందుకు తేడా వస్తున్నాయి? అందరి ఆలోచనలు అంతా ఒకే రకంగా ఎందుకు లేవు? అందరి అనుభవాలు ఎందుకు లేవు అంటే వీటన్నిటికీ కారణం ఏంటంటే ఈ కోరికల్ని ఇంకొక పదం వాడి సంస్కారాలు ఎప్పుడెప్పుడో తీరని విషయాలు ఏదన్నా ఉంటే ఇది అయితే బాగుండని మనసులో తీవ్రంగా పెట్టుకున్నారు. కాబట్టి ఆ సంస్కారాలకు అనుగుణంగా నడవాల్సి వస్తుంది. దాన్నేమో అవిద్య అన్నాడు. అసలు కాకపోతే ఇదంతా తీసి పక్కన పడేసి ఎందుకు ఈ సృష్టి ఎందుకు చేయాల్సిన అవసరం ఏం వచ్చి పడింది అని అంటే దానికి ఏమన్నాడు అంటే సృష్టి ఏం చెయ్యలేదయ్యా, అది ఒక మాయ, ఒక సృష్టి వ్యక్తమైనట్టుగా కనపడుతున్నది, నువ్వు కూడా మాయను గ్రహించావు అంటే ఈ సృష్టి లేదు ఏమి లేదు అంతా నేననేటువంటి విషయం గ్రహిస్తావు అని భగవద్గీతలో చెప్తున్నాడు. ఫస్ట్ చాప్టర్ ఏంటి? అర్జునుడి విషాద యోగం. ఎందుకు విషాదం? ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నట్టు ఏంటి? వ్యష్టిని దాటి సమిష్టిగా గనక ఆలోచిస్తే ఏ టెన్షన్ ఉండదు. అంతే కదా! లైఫ్ అందరిది ఒకటే అనుకున్నప్పుడు ఈ లైఫ్కి ఆ లైఫ్కి తేడా ఏముంటుంది? ఏం టెన్షన్ ఉండదు. కాకపోతే ఇక్కడ మనం ఏమంటున్నాము? సమిష్టిగా ఏది చూడటల్లా. సమిష్టిగా చూడకుండా ఏం చూస్తున్నాము? వ్యష్టిగా చూసుకుంటున్నాము. వ్యష్టిగా అంటే నేను, నా పేరు, నా రూపం, నా ఆస్తులు, నా అంతస్తులు, నా వస్తువులు, నా పిల్లలు, నా బంధువులు, ఇదే ఉంటుంది. దీనికి కారణం ఏంటి? వ్యష్టికి సమిష్టికి కారణం ఏంటి? సమిష్టిలో అన్నీ ఒకటే ఉన్నాయి, ప్రాణం ఒకటే ఉంది, అన్నీ ఒకటే, ప్రకృతిలో వచ్చినాయి, పంచభూతాలన్నీ ఒకటే, ఏం డిఫరెన్స్ లేదు. మరి వ్యష్టికి కారణం ఏంది? వ్యష్టికి కారణం ఏంటంటే మనసు. ఏంటి మనసు లక్షణం? మనసు లక్షణానికి మనసుకున్నవి 2 లక్షణాలు. రూపం, నామం లేనిదే మనసు లేదు. మీరు కళ్ళు మూసుకొని చూడండి, ఏదైనా ఆలోచన చేశాము, ఏదైనా ఒక రిఫరెన్స్ పాయింట్ వస్తుంది, ఒక నామము, ఆ తర్వాత ఆ రిఫరెన్స్ పాయింట్కి అనుగుణంగా ఒక ఫామ్ వస్తుంది, రూపం. అంటే ఏంటి? ఈ 2 తీసేస్తే మనసు లేదు. అట్లాగే బుద్ధికి ఏంటి? కాన్సెప్ట్స్. అంటే ఇదిగో ఇది ఉండాలి, అది ఉండాలి, ఇలా అనేటువంటివి కాన్సెప్ట్స్. అంటే ఈ కాన్సెప్ట్స్ తీసేస్తే బుద్ధికి ఇంకా ఏం వ్యవహారం లేదు.
అట్లాగే నాము నేము ఫేము తీసేస్తే మనసుకి ఏమీ లేదు. ఇప్పుడు మనమేంటి, మనం ఈ శరీరం అనేటువంటి ఒక కాన్సెప్ట్, ఆ తర్వాత నామము రూపం అనేటువంటి మన మనస్సు, ఇట్లా ఇవన్నీ తగిలించుకుని ఉన్నవన్నీ కూడా వెస్ట్ అవుతుంది. ఇప్పుడు వీళ్ళు చెప్పినటువంటి ఆధ్యాత్మిక సాధన ఏంటి, వెస్ట్గా ఉండు, తప్పదు, వెస్ట్గా వెస్ట్గానే వచ్చాం కదా, కానీ ఆలోచన ఎలా ఉండాలి, సమిష్టిగా ఉండాలి. ఒక్కసారి నీ ఆలోచన సమిష్టిగా కనుక నువ్వు పెట్టుకోగలిగావంటే నీకు భగవతత్వానికి తేడా లేదు అని చెప్పటం జరిగింది. అలా పెట్టుకోలేకపోవడానికి కారణం ఏంటి, నేను అనేటువంటి నా అహంకారం, నన్నేదో ఎవరో ఏదో నన్ను ఇన్సల్ట్ చేశారు, అది ఇది అనేటువంటి అహంకారం, తర్వాత ఏంటి ఇదంతా నాది కదా అనేటువంటి మమకారం. ఈ రెండు ఎలా దాటాలి అనేటువంటి విషయాన్ని మాత్రమే పాపం భగవద్గీత మన కోసం చెప్పింది. ఏంటి దానివల్ల ఏమొస్తుంది, ఎక్కడో దేవుడు ఉన్నాడా లేడా, జీవిత చివరి స్థితిలో ఆ దేవుడి దగ్గరికి వెళతాము, ఈ గోలంతా తీసి పక్కన పెట్టేస్తే ఎప్పుడైతే మన ఆలోచనల బరువు తగ్గిందో, అంటే టెన్షన్గా ఆలోచించడం మనం ఎప్పుడైతే మానేస్తామో మనం చాలా లైట్గా ఉంటాం అంటే ఏం లేదు, మన ప్రాణశక్తి ఉంటుంది కదా, అది చాలా తేలికగా ఉంటుంది. అంటే ఏంటి, స్ట్రగుల్ పడదు దేనికి కూడా, చాలా శాంతంగా ఉంటాము, చాలా స్ట్రగుల్ లేకుండా ఉంటాము, చాలా ఎనర్జెటికల్గా ఉంటాము, ఉత్సాహంగా ఉంటాము. దానికి కారణం ఏంటి, మనసులో ఉన్నటువంటి ఆలోచనల లోడు, ఆ తర్వాత అది కరెక్టా ఇది కరెక్టా అనేటువంటి ఘర్షణ, ఆ రోజుల్లో అది చేశాను ఇప్పుడు చేశాను రేపు ఏమవుతుందో అనే భయం, ఇవన్నీ కూడా ఈ భగవద్గీత చదవడం వల్ల పోతాయి. అంతకంటే ఇంకేం లేదు. భగవద్గీతే కాదు, ఏ భగవతత్వానికి సంబంధించిన విచారణ మీరు మొదలుపెట్టినా ఓహో ఇదంతా ఇంతే కదా అనేటువంటి విషయం గ్రహణకు వస్తుంది. అంటే ఏంటి, అల్టిమేట్గా నేను తగిలించుకున్నది తప్ప ఇక్కడ అనవసరంగా ఏమీ లేదు. ఇప్పుడు నేను చేయాల్సిన సాధన ఏంటి, నేను తగిలించుకున్నవన్నీ ఒకటి వదిలించుకోవటం. ఏ విషయం తీసుకున్నా మన దగ్గర ఉన్నవి రెండే, ఒక జ్ఞానం ఉంది, ఒక ప్రాణం ఉంది. జ్ఞానశక్తి ప్రాణశక్తి ఉంది. ఈ రెండు ప్రాణశక్తి అంటే ఏంటి, మళ్ళీ దాన్నే క్రియాశక్తి అంటారు. క్రియాశక్తి జ్ఞానశక్తి కలిపి శరీరం ద్వారా పనులు పోతాయి. శరీరం వరకే చేసుకుంటూ పోతాయి, వెస్ట్గా జరుగుతుంటాయి. అట్లా కాకుండా శరీరాన్ని ఎక్స్పాండ్ చేసి ఆలోచన చేస్తున్నాము, అప్పుడు ఏమైపోతుంది, బ్రాడ్గా సమిష్టిగా పనులు జరుగుతాయి. అందుకని ఏం చేస్తున్నారు, ఈ వెస్ట్గా పని ఎలా చేసుకోవటం నీకు కష్టం కాదు కాబట్టి మనకు తీసుకొచ్చి ఒక సంసారం పెట్టారు. అందుకని రెండు సృష్టిలు జరిగాయి. ఒకటి జీవ చైతన్యం, రెండోది ప్రకృతి అంటే అష్ట ప్రకృతులు అన్నారు కదా. అందుకని ఈ రెండు కలిసి సమంగా కనుక చేసుకుంటూ పోతే సమిష్టికి చేరడం జరుగుతుంది. కాకపోతే వెస్టినే వ్యక్తి అనుకున్నంత కాలం ఈ మనిషికి ఈ ఘర్షణ తప్పదు. ఈ ఘర్షణలో నుంచి బయటపడాలంటే ఒకే ఒక కారణం ఏంటంటే మనం సమిష్టిగా ఆలోచించి ఉన్నదంతా ఒకటే తప్ప ఇంకొకటి లేదు అనేటువంటి భావానికి రావడమే చెప్తున్నాడు. ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం కదా, ఎవరి దగ్గరైనా చూడండి, ఏమన్నా చూడండి, ఉన్నది రెండే, ఒక జ్ఞానము, ఒక శక్తి ఉంది. జ్ఞానం కనుక సక్రమంగా ఆలోచించింది, జ్ఞానశక్తి మంచిగా ఆలోచించింది, జరిగే పనులు ఎలా జరుగుతాయి, మంచిగా జరుగుతాయి. అంటే ఏంటి, ఈ జ్ఞానం లేదు కానీ పనులు చేయాలనే తాపత్రయం ఉంది, ఏదో పిచ్చిగా చేస్తారు తప్ప సక్రమమైనటువంటి పనులు జరగవు. అందుకనేంటి, క్లారిటీ ఆఫ్ థాట్, క్లారిటీ ఆఫ్ ఆల్ మాట, క్లారిటీ ఆఫ్ యాక్షన్, ఈ మూడు కలిపి ఎలా ఉంటే బాగుంటుంది అనేటువంటి విషయాన్ని చెప్పిందే భగవద్గీత. అంతకంటే ఏం లేదు. మన మనసు, మన మాట, మనం చేసే పనులు మూడు కనుక అలైన్లో ఉన్నాయనుకుంటే, ఒకే రకంగా ఉన్నాయనుకో మనిషికి ఘర్షణ ఉండదు. కానీ అట్లా ఉండదు. ఎందుకని ఏంటి, మనకు తెలుసు కదా, కర్ణుడు ఒంటికి నూనె పెట్టుకుంటూ ఉంటాడు ఎడం చేత్తో. ఎవరో వచ్చి నాకు ఏదన్నా ఉంటే ఇవ్వండి అంటే, అయ్యో ప్రస్తుతం నేను నూనె పెట్టుకుంటున్నానయ్యా, నా దగ్గర ఏం లేదని ఎడం చేత్తో తీసేసి ఆ వెండి కింద ఇచ్చేస్తాడు. అప్పుడు ఎవరో పక్క నుండి అడుగుతారు, అదేందయ్యా ఒక బ్రాహ్మణుడికి దానం ఈ ఎడం చేత్తో ఇస్తున్నావు అంటే, ఈ ఎడం చేతిలో నుంచి మళ్ళీ కుడి చేతికి వచ్చేటప్పటికి నాకు ఇద్దామని బుద్ధి పుడుతుందో లేదో అంటారు. మనం కూడా మనల్ని అందరినీ పరిశీలించుకోవచ్చు. లోపల ఏదో చేయాలని ఉంటుంది, ఆలోచన చేస్తాము, చెప్పేస్తాం కూడా, కానీ చేయడానికి వచ్చేటప్పటికి మనం ఆ పని చెయ్యం. ఎందుకు చెయ్యము, మళ్ళీ నెగటివ్ అని ఆలోచిస్తాం. ఇది అవసరమా, వాళ్ళు అలాంటి వాళ్ళు కదా, ఇలాంటి వాళ్ళు కదా, నేను వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు వృధా చేస్తారు కదా, ఈ రకమైనటువంటి ఘర్షణ మనకి నడుస్తూ ఉంటుంది. ఈ ఘర్షణ మనకి తగ్గాలి అంటే, మన ఆలోచనలో క్లారిటీ రావాలంటే మన జ్ఞానశక్తి పెరగాలి అంటే మనకు ఉన్నటువంటి మానసికంగా ఉన్నటువంటి ఎమోషన్స్ అవన్నీ పోవాలి. ఎప్పుడైతే ఎమోషన్స్ అన్నీ పోయి జ్ఞానశక్తి పెరిగిందో ఆటోమేటిక్గా మన ప్రాణశక్తి పెరుగుతుంది. అప్పుడు ప్రాణశక్తి జ్ఞానశక్తి కలిపి కనుక పనిచేసినప్పుడు ఎలా పనిచేస్తాయి, శరీరం ద్వారా పనిచేస్తాయి. అప్పుడు ఏ పని చేసినా 100% సమిష్టి వ్యవహారంగానే ఉంటుంది. ఎప్పుడైతే సమిష్టి వ్యవహారంగానే ఉన్నప్పుడు చేసిన పని పక్క వాళ్ళకి ఉపయోగం ఉంటుంది, మనకి ఉపయోగం ఉంటుంది, మన మైండ్ కూడా బ్రాడన్ అవుతూ పోతూ ఉంటుంది. మైండ్ బ్రాడన్ ఎప్పుడైతే అవుతూ పోతుందో మన హార్ట్ లైట్గా అవ్వడం మొదలు పెడుతుంది.
అప్పుడే అందుకని బరువు అనేటువంటిది తగ్గిపోతుంది. చాలామంది అంటుంటారు ఎక్కడో బరువు పెట్టినట్టుందండి, బరువు పెట్టడం అంటే ఏం లేదు, మన మనసుని మన హృదయాన్ని తేలిగ్గా చూసుకోవాలి. ఎట్లా దానికి ఒక ఉదాహరణ కూడా చెప్తాడు. ఇప్పుడు సపోజ్ ఏదైనా ఎక్కడన్నా పోతూ ఉన్నప్పుడు మన దగ్గర ఒక ₹1,00,000 అక్కడ ఒక పర్స్ పడేసి ఉందనుకోండి, ఆ పర్స్ ఎవరిదో మనకి తెలుసు, కానీ మనకి చెప్పటం వాళ్ళకి ఇష్టం లేదు. వాళ్ళేం పారేసుకున్నారు, మనం తీసుకున్నామని వాళ్ళకి తెలియదు, కానీ లోపల నాకు ఘర్షణ జరుగుతుంటుంది. అయ్యో ఇచ్చేస్తే బాగుంటుంది కదా అని అంటున్నా. ఎందుకు ఇవ్వాలి, వాళ్ళు ఎక్కడో పారేసుకున్నారనుకుంటారు కానీ ఇక్కడ పారేసుకున్నారని అనలేదు కదా అంటారు. కాకుండా ఇవ్వకుండా కనుక మనం ఉన్నామంటే ఆ బరువంతా పడేది హార్ట్ మీద. అందుకే మీరు అబ్జర్వ్ చేయండి, మానసికంగా దీనిగా హార్ట్ కనుక లైట్గా లేకపోతే హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎందుకు పాపం అన్నీ ఇలాంటి ఘర్షణలన్నీ లోపల పెట్టుకుంటారు కదా. అలాగే గడిచి నాకు ఇది అవసరం లేదు, వాళ్ళది నాకెందుకని పోయి ఇచ్చేసి వచ్చాము, బాడీ లైట్గా ఉంటుంది. అదే అంటే జస్ట్ ఇది ఓన్లీ ఒక ఉదాహరణ. అంటే ఏంటి, ప్రతిదీ కూడా ఏంటి, మనం పోగొట్టుకుంటూ మనం లైట్ అని అయిపోతూ ఉండాలి. ఎప్పుడైతే లైట్ అయిపోతూ ఉంటామో మనకు ఉన్నటువంటి భారం అంటే ఏంటి, బరువుగా ఉండము, బరువైన ఆలోచనలు, ఈ భారం అంతా తగ్గుతుంది. దానికి కారణం ఏంటి అంటే మన ఆలోచన మంచిగా సమిష్టిగా ఉండాలి. భగవద్గీత చెప్పింది అదే, అంతకంటే ఇంకేం చెప్పాల. అంటే ఏంటి, మన జ్ఞానశక్తిని, మన క్రియాశక్తిని, అంటే మన దగ్గర ఉన్నటువంటి ప్రాణశక్తిని, మన ఆలోచన శక్తిని మనం ఎక్స్పాండ్ చేసుకుంటూ పోవాలి. ప్రాణం ఎట్లా కదులుతుంది, దానికి ఏం తెలియదు పాపం, అంతే కదా, జస్ట్ కదలిక అంతే. బ్రీతింగ్ తీసుకుంటున్నాం, వస్తున్నాం. భూమి మీద ఉన్నటువంటి చలనం ఉన్న ప్రతిదీ కదులుతున్న ప్రతి దాంట్లో ప్రాణం ఉంటుంది. ఇప్పుడు చెట్టులో ఉంది. అలాగే ఏంటి, అణువణువు పరమాత్మ తత్వం అనేటువంటి విషయం ఆ మహానుభావులు ఎందుకు చెప్పారు. సృష్టి మొత్తం ఇప్పుడు గాలి ఉంది, అన్ని చోట్ల ఇంత గాలి ఉందిగా, పంచభూతాల్లో వ్యక్తమైందే కదా గాలి. మరి గాలికి ఆ గాలి అంటే ఆ ప్రాణశక్తి ఉండబట్టే కదా జీవులన్నీ భూమి మీద ఉన్నాయి. అంటే ఏంటి, అణువణువు గాలి ఉంది కదా, అణువణువు స్పేస్ ఉంది కదా, ఉన్నది కదా. అంటే అర్థం ఏంటి, అణువణువు ఉంది కాబట్టి అన్ని చోట్ల ఉన్నదంతా భగవతత్వం అనేటువంటి భావంగా మనం ఎక్స్పాండ్ చేసుకుంటూ పోతూ ఉన్నప్పుడు అదేదో సడన్గా ఒక రోజులోనో ఒక నిమిషంలోనో జరగదు. అది రోజుకుంటూ మనం పెంచుకుంటూ పోయిన తర్వాత అల్టిమేట్ ఏంది, ఎప్పుడు ఎండే అంటాడు కానీ ఎండే అవసరం లే, ఏ సిచ్యుయేషన్లోనైనా నాతో ఉన్నది అదే కదా అనేటువంటి అవగాహన వచ్చినప్పుడు మనం దేనికి ఘర్షణ పడము. ఒకవేళ పడ్డ ఒక సెకండ్ తర్వాత మళ్ళీ మామూలుగా వచ్చేస్తాము. అట్లా ఆనందంగా ఎలా ఉండాలి అనే విషయమే భగవద్గీత చెప్పింది. ఇప్పుడు మనం ఏం చదువుకుంటున్నాము, ఒక 7 చాప్టర్స్ కంప్లీట్ చేశాము, 8వది మాట్లాడుకుంటున్నాం. ఆ 7 చాప్టర్లలో ఏం చెప్పారు, ఈ జ్ఞానాన్ని ఎట్లా పెంచుకోవాలి కర్మను ఉపయోగించి, అంతే చెప్పింది. అట్లాగే యోగం అంటే ఏంటి, మనసు మీద మనం పనిచేసుకుంటూ ఉంటే మనసులో ఉన్నటువంటి అనవసర విషయాలని కనుక పోతే మనసు నిశ్చలంగా అయిపోతుంది. అది జ్ఞానశక్తి. మళ్ళీ అల్టిమేట్గా ఇంకా వేరే లేదు, మనసు అంటే జ్ఞానమే. ఎప్పుడైతే అలా పెరుగుతూ ఉంటుందో మనకు ఉన్నటువంటి అంటే మనం చేస్తున్నటువంటి ప్రతి కర్మ కూడా భగవతత్వ పనిలాగా జరిగిపోతుంది. అట్లాగే మనసు ఒకసారి నిశ్శబ్దం అవుతుంది, ప్రాణానికి శక్తి వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత ఈ రెండూ కలిసి ఒకే విషయం మీద మనసు పెడతాయి. ఏంటి, భక్తి, భగవతత్వం మీద. అంటే ఈ రెండు కాదు, ఉన్నది అదే అనేటువంటి విషయాన్ని ఈ రెండు లింక్ చేసి అక్కడ పెట్టేస్తాయి. అంటే ఏంటి, అంతా ఏంటి, అల్టిమేట్గా ఈ వ్యష్టి అంటే వ్యష్టిగా ఉన్నటువంటి ఈ ఒక్క వ్యక్తి మనసు సమిష్టిగా అవడం కోసం మాత్రమే భగవతత్వ సాధన, ఇంకొకటి ఏమీ లేదు. అది ఇప్పుడు చెప్పి నిన్న 8th చాప్టర్లో అడుగుతాడు అర్జునుడు, కొంచెం క్వశ్చన్స్ చేయడానికి ఉండేటువంటి శక్తి వచ్చి విషయాన్ని అర్థం చేసుకొని అసలు దేవుడు అంటే ఏంటి, దైవత్వం అంటే ఏంటి, ఆత్మ అంటే ఏంటి అనేటువంటి విషయాన్ని నిన్న అడిగాడు. అడిగితే ఆత్మ అంటే ఏమి లేదయా, ఆధ్యాత్మికత అన్న ఆత్మ అన్న నీ జీవత్వానికి సంబంధించింది, దైవత్వం అంటేనే మొత్తం టోటల్గా వ్యాపించున్నది, ఆ దైవత్వమే నీ జీవత్వంలో కూడా ఉన్నది అని నిన్న కొన్ని చదువుకున్నాము. ఈరోజు ఏంటి దానికి కంటిన్యూ చేద్దాము. కొంచెం ఏదో అక్కడ పైన రిపేర్ వర్క్ అవుతుంది, త్వరగానే పూర్తి చేసేస్తాం. ఆ తర్వాత ఇంకోటి ఆయన ఏం చెప్తాడు, బ్రహ్మ అంటే శ్రేష్ఠుడు, ఆయన మించి ఇంకోటి ఏమీ లేదు, అంతా అక్కడే ఉంది. కాకపోతే పోతూ ఉన్నటువంటి చివరి దశలోనైనా నన్ను తలుచుకున్నారు అంటే ఎప్పుడు తలుచుకుంటారు, ఆ భగవతత్వ భావంలో కనుక ఉండడం జరిగినప్పుడు జరుగుతుంది, గుర్తు చేసుకుంటారు. అప్పుడు వాళ్ళు నా దగ్గరికే వస్తారు అన్నట్టు నిన్న చెప్పాడు. తర్వాత ఇంకేం చెప్తాడు, తర్వాత నువ్వు ఏ పని చేసినా సరే నన్ను తలుచుకుంటూ పని చెయ్యి, నీకు ఎలాంటి ఎఫెక్ట్ ఉండవు దాని మీద, అంటే లాభమో జరగదు, నష్టమో జరగదు, భగవతత్వ పని జరిగిపోతూ ఉంటుంది. నన్నే పొందదు అంటే అర్థం ఏంటి, నాతోనే ఉంటావు అంతే కదా. నా ఆలోచన పరమాత్మతత్వ ఆలోచన ఒకటైనప్పుడు జరుగుతున్న పనంతా భగవతత్వ పనే అవుతుంది కదా. లేదు, నేను కూడా వ్యష్టి నుంచి సమిష్టికి వెళ్ళిపోయేంత స్థితి వచ్చింది, ఇంకా అక్కడ ఆలోచన ఇక్కడ ఆలోచన ఏం లేదు, ఉండేదంతా లోపల బయట ఒకటే ఆలోచన, ఒకటే తత్వం అనేది అర్థమవుతుంది అనమాట. ఆ తర్వాత ఇంకోటి ఏం చెప్తాను, ఇప్పుడు ఇది కంటిన్యూ చేద్దాం. 8 అన్నమాట ఇది. మనస్సును ఎటూ పోనీయక
అంటే వేరే ధ్యాస ఏమాత్రమూ లేకుండా నిరంతరము పరమేశ్వరుని ధ్యాన రూపయోగంని సాధన చేయి మనుష్యుడు దివ్య పురుషుడైన పరమాత్మని చేరును. అంటే ఇక్కడ ఏం చెప్పాడు, ఇప్పుడు మనస్సుకి వేరే వేరే ఆలోచన ఏమీ లేకుండా ఒకే ఒక ఆలోచన కనుక పెట్టగలిగితే పరమాత్మ తత్వస్థితికి పోతాడు అంటాడు. అంటే అర్థమైంది ఇక్కడ ఒకే ఒక స్థితికి పెట్టాలంటే ఎట్లా? ఇప్పుడు మన మనసులో ఎన్ని ఆలోచనలు ఉన్నాయి, ఎన్ని ఆలోచనలు ఉన్న దేని గురించి ఆలోచనలు ఉన్నాయి? నేను నాది, నా శరీరము, ఈ శరీరానికి ఒక పేరు, ఈ శరీరానికి కొంత పిల్లలు, ఈ శరీరానికి ఒక అంతే కదా ఆస్తులు, లేకపోతే పిల్లలు, ఇంతేగా. లేకపోతే ఈ శరీరానికి ఏదన్నా, ఈ పేరుకి ఏదన్నా ఒక పేరు వస్తే బాగుంటుంది, ఇంతే కదా ఉంటుంది. అంటే ప్రపంచంలో ఉన్నటువంటి ఈ నాది అనేది చాలా చిన్నది. ఇప్పుడు ఇక్కడ ఆయన ఏం చెప్తున్నాడు, ఈ మనసు అనే దాన్ని ఎటు పోనీయకంటే ఈ నాది మీద మన ఫోకస్ అంతా ఎటు ఏం అవసరం లేదు. మన ఫోకస్ అంతా నాది, ప్రపంచం రెండే కదా, జగత్తు, జీవుడు, ఈశ్వరుడు, అంతకంటే ఇంకేం లేదు కదా. ఇప్పుడు ఈ మనస్సుని జగత్తు మీదకు పోనీయకుండా, జీవుడి మీదకు పోనీయకుండా చివరికి ఈశ్వరుడు అంటే ఎవరు అంటే, ఈశ్వరుడు అంటే మళ్ళీ నేను అనేటువంటి ప్రత్యేకాన లోపల ఉన్నటువంటి నా జ్ఞానం, అది ఓకే. ఇది దాటిన తర్వాత ఇంకా ఇంకోటి ఏమీ లేదు, ఉన్నదంతా ఆ ఒక్క నిరాకార శక్తి అనేటువంటి కనుక భావం కనుక పెట్టుకుంటే అతడు దివ్య పురుషుడైనటువంటి పరమాత్మను చేరును అంటాడు. అంటే ఏంటి, ఆ పరమాత్మ తత్వానికి ఇతనికి ఇంకా భేదం లేదనమాట. అంటే ఇప్పుడు భేదానికి కారణం ఏంటి, నాకు పరమాత్మ తత్వానికి భేదానికి కారణం ఏంది, ఇది నాది అనేటువంటి శరీరానికి సంబంధించినవన్నీ సత్యం అనుకొని దాంట్లోనే పడి కొట్టుకుంటూ ఉన్నా. మరి వీటిని వదిలేయాలంటారా అని అంటారు. వదిలేయక్కర్లా, ఉండు, వాటినే చెయ్యి, తప్పదు. ఎందుకంటే సృష్టించుకొని వచ్చినవి మనమే కాబట్టి. కాకపోతే నువ్వు ఏం చేస్తున్నా, ఏం జరుగుతున్నా లోపల ఉన్నటువంటి ఆ పరమాత్మ తత్వ భావనతో చెయ్యమంటాడు. ఎప్పుడైతే అలా చేస్తావో ఏమవుతుంది, నీ మనసు ఏమైపోతుంది, అలా చెయ్యంగా ఏమవుతుంది, ఇప్పుడు నువ్వు మనసు దేని మీద పెడితే దాని మీద నిలబడుతుంది. నిన్ను ఎవరో అడుగుతున్నారు, అసలు మనసు అంటే ఏంటండి, ఆలోచనలు అంటే ఏంటండి అని అంటున్నారు. మనసు అంటే ఏం లేదు, మనసు అంటే ఏమి ఇంతలా ఉన్నటువంటి ఒక హార్డ్వేర్ కాదు. మనసు అంటే ఆలోచనలు. ఇక మరి ఆలోచనలు ఎక్కడ వస్తున్నాయి, నీ లక్ష్యం ఎక్కడుంటే అక్కడ ఆలోచన నిలబడుతుంది. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, నా ఆలోచన ఇక్కడుంది, లేదు ఏదో పైనంత గొడవగా ఉంది, ఇంకా ఆపేద్దానిలే, లోపల వంటగింట చేసుకోవాలి కదా అని అన్నాం అనుకో, నా లక్ష్యం ఎక్కడికి వెళ్ళిపోతుంది, వంట చేద్దాం అనేటువంటి విషయానికి వెళ్ళిపోతుంది. అప్పుడు నా ఆలోచన ఎక్కడుంది, వంట మీద ఉంది. కాకపోతే అందుకని ఏం చెప్తున్నారు, ఏ పని చేసినప్పుడే ఆ పని చేయమని నా మనసును అటు ఇటు తిప్పవాకు అంటాడు. ఎప్పుడు తిప్పకుండా ఉంటావు, ఒకే పాయింట్ మీద మనసు పెట్టడం నీకు అలవాటు అయినప్పుడు మాత్రమే తిప్పకుండా ఉంటావు. ఇప్పుడు నేను కొట్టుకొని చెప్తుంది ఏంటి, మనసును అన్నిటి మీద పెట్టదు, నా ఒక్కడి మీదే పెట్టి నువ్వు అన్నీ పని చేసుకో, నా ఒక్క తత్వం మీద పెట్టి చూస్తే అట్లా నీకు అలవాటు అయిపోయిందనుకో, నువ్వు ఎప్పటికీ ఆ ఒక్క దాని మీద పెట్టుకోవడం అలవాటు అయిపోతుంది. అంటే మనం అలాంటి ట్రైనింగ్ మనసుకి ఇవ్వలేదుగా. మన మనసు ఎలాంటిది, ఒక్క నిమిషం ఒక్క దాని మీద ఉండదు. కాసేపు ఇది అంటుంది, కాసేపు అది అంటుంది, కాసేపు వాళ్ళు మంచి వాళ్ళు ఉంటుంది, కాసేపు వీళ్ళు మంచి వాళ్ళు ఉంటుంది, అక్కడికి పోయి అది చేస్తే ఇది వస్తుంది అంటుంది, ఇక్కడికి పోయి అది చేస్తే అది వస్తుంది అంటుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు రీల్స్ కల్చరు, ఎన్ని రీల్స్ కొట్టి ఏదైనా ఒక్క ముక్క అర్థమవుతుందా, అవును, మర్చిపోతాం. రీల్స్లో మీరు అబ్జర్వ్ చేయండి, ఎందుకంటే ఒక సెకండ్స్లో 1 మినిట్లో ఏమర్థమవుతుంది. కాకపోతే ఏంటంటే ఏదో విషయం మనం మళ్ళీ రిమైండ్ చేసుకునే వాళ్ళకి ఏదన్నా ప్రాసెస్ అవ్వచ్చు, కానీ అదర్వైజ్ ఉండదు. అంటే ఏంటి, దీనికి కారణం మనసు నిలబట్టలేకపోతున్నారు. అంతకుముందు ఏంటి, పొద్దున ఎప్పుడో చూసుకొని రాత్రి ఎప్పుడో భోజనం చేసినా కానీ అన్ని పనులు చేసుకొని పద్ధతి ప్రకారం చేసి ఎప్పుడో నైట్కి తినేవాళ్ళు. ఇప్పుడు పొద్దున్నే నిద్ర లేచిన తర్వాత 10-15 నిమిషాలు కూడా బ్రేక్ఫాస్ట్ ఆలస్యమైన గొరగోలు చేసేస్తున్నారు. ఎందుకు, మనసు నిలపలేకపోతున్నారు. ఎందుకు మనసు నిలపలేకపోతున్నారు, ప్రాణశక్తి తగ్గిపోతుంది. ఎందుకు ప్రాణశక్తి తగ్గిపోతుంది, ఈ ప్రాణశక్తి మానసిక శక్తి కలిపే వస్తాయి, కలిసే వెళ్ళిపోతాయి. మానసిక శక్తి ఎందుకు ఉంటుంది, అన్నిటి మీద ఇన్ని విండోస్ ఓపెన్ అయిన తర్వాత ఎట్లా ఉంటుంది మనసు, అక్కడికి ఇక్కడికి పరిగెడుతూ ఉంటుంది. అలా పరిగెడుతున్నప్పుడు ఏమవుతుంది, ప్రాణం ఎనర్జీ లెవెల్ తగ్గిపోతూ ఉంటుంది. ఒకసారి ఎనర్జీ లెవెల్ తగ్గిపోయిన తర్వాత మళ్ళీ మనసు కంగారు పడుతుంది. అంటే ఏంటి, రెండు కలిపే చేసుకుంటూ పోతాయి. మా మనసు కనుక జ్ఞానం వచ్చి క్లారిటీ వచ్చిందనుకో, ప్రాణశక్తి కూడా నిలబడుతుంది. అప్పుడు రెండు చేసే పని భగవతత్వ పనిలాగా ఉంటుంది. అంతేనప్ప ఇక్కడ నిజంగా దేవుడు ఉన్నాడో లేడో ఇవన్నీ తీసి పక్కన పెట్టేస్తే, మన ఆలోచనలు కనుక మనం ఒకే పాయింట్ మీద కనుక ఎక్స్పాండ్ చేసుకున్నామంటే మన ఎనర్జీ లెవెల్ ఫుల్ ఉంటుంది. కావాలని మీరు అబ్జర్వ్ చేయండి. ఆ ఎనర్జీ లెవెల్ ఎవరికైతే ఉండదో, లో లెవెల్ ఉంటుందో వాళ్ళకి ఎప్పుడు మ్యాటర్ మీదే ఉంటుంది. అందుకే వాళ్ళు అటు వెళ్ళారు, ఇటు వెళ్ళారు, అది తాగారు, ఇది తాగారు అంటుంటారు. ఎందుకు ఇవన్నీ, ఎప్పుడో ఏదో కంపెనీ కోసమో ఫ్రెండ్స్ 10 నిమిషాలు ఇట్స్ ఓకే, మరి దాని మీదకి మనసు పెడుతుందంటే ఏంటి, వాళ్ళ ఎనర్జీ లెవెల్ కంఫర్ట్గా లేదు, అంటే లో ఎనర్జీ ఉంది. లో ఎనర్జీ ఉండడానికి కారణం ఏంటి, లోయర్ థాట్స్. అంటే నీకు థాట్ ఎక్స్పాండ్ అయిందనుకో, లోయర్ ఇష్యూకి ఆలోచనే ఉండదు, మ్యాటర్ మీద ఉంటుంది. అంటే ఏదో ఆకలేసినప్పుడు ఏదో ఉంటారు, వెళ్తారు, అంత తప్ప రిమైనింగ్ ఇష్యూస్ ఉండవు. అందుకని మనం ఇక్కడ చెప్పింది ఏంటి, నీ మనస్సుని ఎక్స్పాండ్ చేసుకో, నీ ఎనర్జీ లెవెల్ పెరుగుతుంది. ఈ రెండు కలిపి కనుక పనిచేసినప్పుడు వండర్ఫుల్ వర్క్
బయటకు వస్తుంది. ఆ చేసే పని అప్పుడు అల్టిమేట్గా ప్రతిదీ భగవతత్వ పని అయిపోతుంది అని చెప్తున్నాడండి. అందుకని మరి ఇదెలా మనసు ఎట్లా పోనీకుండా ఉండాలి, అందుకని యోగం చెప్పాడు. అంతే కదా, కర్మయోగం అన్నాడు. యోగం అంటే ఏంటి, కర్మతోటి కలిసి పరమాత్మతత్వం అనేటువంటి పని వ్యక్తం చేసుకుంటూ నిష్కామ కర్మగా కనుక చేయగలిగినప్పుడు బాగుంటుంది అంటాడు. మళ్ళీ యోగం అంటే ఏంటి, అట్లాగే నీ మనసును కూడా యోగం అంటే ఒక తత్వం మీద నిలబెట్టడం యోగం. ఒకే ఒక తత్వం మీద నిలబెట్టామనుకో మిగిలిన విషయాలన్నీ నీకు టెన్షన్ ఉండదు. అప్పుడు నువ్వు చేసే పని అయితే నువ్వు ఏ మనసుని దేని మీద నిలబెట్టగలిగితే దాని మీద చేసుకుంటూ పోతాం. అంటే అల్టిమేట్ ఏంటి, భగవతత్వ సాధనలో యోగం కూడా మనసు నిలబెట్టడానికి చాలా పనిచేస్తుంది. యోగం అంటే మళ్ళీ ఊరికి కూర్చొని చేసే ప్రాణాయామం అటువంటివన్నీ, వాటితో పాటు ధ్యానం కూడా యోగమే. ధ్యానం చేసే పరిస్థితి కూడా యోగమే అల్టిమేట్ అనమాట అని చెప్తాడనమాట. ఇప్పుడు ఇంకోటి ఏం చెప్తున్నాడు, సర్వజ్ఞుడును సనాతనుడును అందరినీ శాసించువాడును అణువు కంటెను సూక్ష్మమైన వాడును అందరినీ పోషించువాడును అచింత్య రూపుడును సూర్యుని వలె నిత్యచేతన ప్రకాశ రూపుడును అజ్ఞానాంధకారాన్ని పాలద్రోలువాడును అయిన సచ్చిదానంద ఘన పరమేశ్వరుని స్మరించువాడగు అట్టి పరమభక్తుడు అంత్యకాలమందు యోగ బలము చేత భృకుటి మధ్యమున ప్రాణములను స్థిరముగా నిలిపి నిశ్చలమైన మనస్సుతో స్మరించుచూ దివ్యస్వరూపుడును పరమ పురుషుడు అయిన పరమాత్మనే చేరును. ఇప్పుడు ఇక్కడ చెప్తున్నాడు యోగం అంటే ఏం చెప్తున్నాడు. ఇప్పుడు పరమాత్ముడికి ఏమేమి ఆయన ఇచ్చాడు, అణువు కంటేను సూక్ష్మమైన వాడు. అంటే ఎవరు, భగవతత్వ శక్తి ఎలాంటిది, సూక్ష్మం. ఇప్పుడు మన శరీరం ఉంది స్థూలం, తర్వాత మనకి ఇంద్రియాలు ఉన్నాయి కొంచెం సూక్ష్మం, ఇంద్రియాల కంటే మనసు ఇంకొంచెం సూక్ష్మం, మనసు కంటే బుద్ధి ఇంకా సూక్ష్మం, బుద్ధి కంటే భగవతత్వ విషయం సూక్ష్మాతి సూక్ష్మం. సూక్ష్మం అంటే ఏంటి, మనం చూడలేమన్నమాట. శరీరాన్ని చూస్తాము, ఇంద్రియాలు ఉన్నాయనే విషయం మనకు అవగాహనకు వస్తుంది, మనసు సంకల్ప వికల్పాలు చేస్తున్నాయి మనకు తెలుస్తుంది, బుద్ధి ఇది చెయ్యొద్దా చేయకూడదా అని డిసైడ్ చేస్తోంది తెలుస్తోంది. బుద్ధిని దాటినటువంటి భగవతత్వం మనకేం తెలుస్తోంది అంటే అర్థం ఏంటి, అసలు మనం కంటితో కానీ మన చెవులతో కానీ మన మనసుతో కానీ కనుక్కోలేనంత సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటిది భగవతత్వం అంటాడు. సర్వజ్ఞుడు, తర్వాత సనాతనుడు. అంటే సర్వజ్ఞుడు అంటే అన్నీ తెలిసినవాడు, సనాతనుడు అంటే ఎప్పటి నుంచో ఉన్నవాడు ఇప్పుడు కూడా ఉన్నవాడు అని అర్థం. సనాతనుడు అంటే నూతనమైన వాడు. ఎప్పుడు నూతనమైన వాడు, సనాతనంగా ఇప్పుడు కూడా ఉన్నవాడు. ఎందుకు, అప్పుడు ఇప్పుడు ఉన్నది, అప్పుడు మన దగ్గర ఉన్నది ప్రాణమే, ఇప్పుడు మన దగ్గర ఉన్న ప్రాణమే. ప్రాణాలు ఏమన్నా మారాయా, పంచభూతాలు ఏమన్నా మారాయా, ఏం మారలే. అప్పుడు ఇప్పుడు అన్నీ ఒకటిగానే ఉన్నాయి. ఆ తర్వాత ఇంకేమంటాడు, అందరినీ శాసించేవాడు. అంతే కదా, ఆయనలో నుంచి ఆ తత్వంలో నుంచే కదా ప్రకృతి కానీ జీవత్వం కానీ వ్యక్తమైంది. ఆ తర్వాత సూర్యుని వలె నిత్య చేతన ప్రకాశ రూపుడు. అందుకని ఉదాహరణ ఏం చెప్తున్నాడు, సూర్యుడిలాగా అంటున్నాడు. సూర్యుడు ఎలాంటి వాడు, చేతనం. అంటే ఏంటి, భూమి తిరుగుతూ ఉంటే సూర్యుడు తిరుగుతున్నాడు అని మనం అనుకుంటున్నాం కదా, అంటే ఎంత కాంతివంతంగా ఉన్నటువంటి వాడు. ఆ తర్వాత ఏంటి, చీకటిని పారద్రోలేవాడు. అంటే ఏంటి, కాంతికి కారణం భగవతత్వమే, చీకటికి కారణం భగవతత్వమే. ఎందుకు, అక్కడి నుంచి వ్యక్తమైనవే కదా అన్నీ కూడా. నా నుంచి కానిది ఏది లేదు నాయన అర్జున అని చెప్పాడుగా. అంటే ఏంటి, మీలో ఉన్నటువంటి పొటెన్షియాలిటీ కానీ మీరు పాటించే ధర్మం కానీ అన్నీ నా నుంచి వచ్చినవే కానీ మీవేం సపరేట్ కాదు. కాకపోతే ఏంది, మీరు తయారు చేసుకున్న గుణాలు నావి కాదు అంటాడు. కానీ వచ్చినవన్నీ నా నుంచేనంతగా చెప్పాడు. అట్లాగే ఇంకేమన్నాడు, అజ్ఞానాంధకారాన్ని బాలద్రోని వాడినైనా సచ్చిదానంద ఘన పరమేశ్వరుని స్మరించు అడగు. అంటే ఏంటి, ఎప్పుడు అలాంటి భగవతత్వ శక్తి ఆలోచన యొక్క ఎవరైతే పెట్టుకొని ఉంటారో అటువంటి భక్తుడు నా మీదే దృష్టి పెట్టుకొని ఉంటాడు. చివరికి వెళ్ళేటప్పుడు కూడా ఎలా ఉంటాడు ఆ భక్తుడు, పురుకటి మధ్యన మనసు పెట్టి ప్రాణం మీద మనసు నిలబెట్టి తన మనసును కూడా తీసుకొచ్చి ఆ ప్రాణం మీద పెట్టి కూర్చొని ఉంటాడు అంటాడు. అంటే ఏంటి, నిశ్చలమైన మనసుతో స్మరించుచు దివ్య స్వరూపుడును పరమ పురుషుడైన పరమాత్మనే చేరును. ప్రాణానికి నాలెడ్జ్ లేదుగా. ఇప్పుడు మనం ఇందాక నుంచి చెప్పుకున్నదంతా అంతే కదా. మన దగ్గర ఉన్నదేంటి, ఒక జ్ఞానం ఉంది, ఒక ప్రాణం ఉంది, అంతే కదా. ఇప్పుడు లాస్ట్ మినిట్లో పోతాడు అనుకున్నవాడు ఆలోచన ఎట్లా ఉంటుంది, అతనిది మనసుని కంప్లీట్గా నిలబెట్టేసేసి భగవంతుడి భావనతో మనసు పెట్టి ప్రాణం తీసుకెళ్ళి భృగుటి మధ్యన ఈ రెండింటిని కలిపి ఒకే చోట ఉంచుతాడు. కాబట్టి రెండు కలిపి వెళ్ళిపోతాయని అన్నట్టు అర్థం అనమాట. అంతకంటే ఇంకేం లేదు. ఇక్కడ చెప్పదలుచుకుంది ఏంటి, నిరాకారమైనటువంటి సర్వజ్ఞుడైన చీకటి కాంతితో అన్నీ కలిపినటువంటి సూర్యుడు లాంటి చైతన్యవంతమైనటువంటి అటువంటి ఘన పరమాత్మని కనుక ఎవరైతే దృష్టి పెట్టుకొని ప్రాణాన్ని మనసుని దాని మీద ఎవరైతే పెడతారో అటువంటి వాళ్ళు నన్నే చేరుకుంటారు అంటారు. అంతకంటే ఇంకేం లేదబ్బా. ఇప్పుడు మొత్తం చెప్పింది, ఇప్పటి వరకు చెప్పిన మొత్తం భగవద్గీతలో, భగవద్గీత కాదు, మీరు ఏ భగవంతుడికి సంబంధించిన విషయం అన్నా తీసుకోండి, జ్ఞానశక్తి, క్రియాశక్తి,
ఈ రెండు కలిపి ఇచ్చ కోసం శరీరం ద్వారా వ్యక్తం అవుతాయి. మొత్తం ఉన్నది మూడు వాళ్ళకన్నింది కూడా. కాకపోతే ఏంది, ఈ మూడే మనం సొంత పెత్తనంగా చేస్తున్నాము, ఎప్పుడు ఏం జరుగుతుంది, ఎందుకు ఇలా వచ్చింది అనేటువంటి విషయానికి ఏమి ఇక్కడ కూడా సమాధానాలు లేవు, ప్రశ్నలు ఉన్నాయి. కానీ అందుకని ఏం చెప్తున్నారు వాళ్ళు, ఈ కార్యకారణ సంబంధాలన్నీ వదిలిపెట్టేసి జరుగుతున్నదంతా భగవతత్వ భావన అనేటువంటి భావం కనుక పెట్టుకుంటే నీ మనసు చేస్తున్న ఆలోచనలు కానీ నీ ప్రాణశక్తి కానీ తర్వాత శరీరంగా జరుగుతున్న వ్యవహారాలన్నిటికీ కూడా లోపల బయట అంత భగవతత్వం అనేటువంటి భావం కనుక ఉంటే నీ మనసు నిశ్చలంగా ఉంటుంది, నీ ప్రాణశక్తి కంఫర్టబుల్గా ఉంటుంది, నీ ద్వారా ఏ పని జరిగినా కానీ సమిష్టిగా జరిగే అవకాశం ఉంది అని చెప్పడం జరిగింది. చూద్దాం, రేపు కంటిన్యూ చేద్దాం. అసలు వినపడుతుందో లేదో కూడా తెలియదు. నమస్తే.